మన పూర్వీకులు మనకన్నా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అందుకు కారణం వారి ఆహారపు అలవాట్లు. ప్రస్తుతం మనం అన్నం వండినప్పుడు గంజిని పారబోస్తూ ఉంటాం. కానీ మన పూర్వీకులు ఆ గంజిలో ఉప్పు, నిమ్మరసం కలుపుకొని తాగేవారు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన పూర్వీకులు మనకన్నా బలిష్టంగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. పనికిరాదని గంజిని మనం పారబోస్తూ ఉంటాం. ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. బి, ఈ, సి విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అతిసారం, కడుపు నొప్పి లాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే చిన్న గ్లాసులో పలచటి గంజి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే పిండి పదార్థం బైండింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఎలక్ట్రోలైట్స్ను బ్యాలెన్స్ చేస్తుంది. డీహైడ్రేషన్, అలసట తగ్గిస్తుంది. గంజిలో బి, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజు తీసుకుంటే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. మహిళలకు నెలసరి నొప్పులను తగ్గిస్తుంది. ఇందులో ఉండే రిలాక్సింగ్ లక్షణాలు కండరాల సంకోచాల ఉపశమనానికి ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు గంజి తాగితే మంచి ఉపయోగం. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. గ్లాసుడు గంజి తాగితే ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. వేసవిలో శక్తి త్వరగా ఆవిరైపోతుంది. అలాంటి వారు గంజి తాగడం వల్ల తక్షణమే శక్తిని పుంజుకుంటారు. గంజి నీటిలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటినైనా తాగించాలి. దీనివల్ల వారు కోల్పోయిన విటమిన్స్, మినరల్స్ తిరిగి పొందుతారు. విరేచనాలు అవుతుంటే గంజి నీటిని తాగితే వెంటనే విరేచనాలు తగ్గుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.